ఏమండి ఇప్పుడు మన ఇంటికి పీఎం సూర్య గారి స్కీమ్ లో సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడం లాభమా నష్టమా అన్నది పెద్ద క్వశ్చన్ కింద ఉంది చాలా మందికి. ఒకప్పుడు నాకు కూడా ఇది పెద్ద డౌట్ కింద ఉండేది, కానీ క్లియర్ అయింది. ఇప్పుడు మన ఇంటికి 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టించుకుంటే యావరేజ్ గా 2 లక్షలు అవుతుంది అనుకుందాం. ఈ రేటు సోలార్ ప్యానల్స్ బ్రాండ్ ని బట్టి ఒక 10,000 అటు ఇటు ఉండొచ్చు. అందుకే మనం యావరేజ్ గా 2 లక్షలు చెప్తున్నాం. ఈ 2 లక్షలు మన దగ్గర లేకపోయినా ఏం పర్లేదు, ఎందుకంటే మొత్తం బ్యాంక్ లో ఇప్పించేస్తారు. అది కూడా మనకు సోలార్ వేయించే వెండర్స్ చూసుకుంటారు, మనం ఏం తిరగక్కర్లేదు. అది కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ 6% తోనే మనకు లోన్ వస్తుంది. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఒక నెలలో మనకు 78,000 గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ సబ్సిడీ పడుతుంది. 78,000 సబ్సిడీ అమౌంట్ ని మనం తీసుకున్న 2 లక్షల లోన్ అకౌంట్ లో కట్టేసామనుకోండి, ఇంకా మనం కట్టాల్సింది 1,22,000 మాత్రమే. నెలకి 2,200 ఈఎంఐ కట్టిన 5.5 సంవత్సరాల్లో ఈ లోన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇక్కడ చాలా మంది ఒక ముఖ్యమైన విషయం గమనించాలి గురువు గారు. ఎలాగా మనం కరెంట్ బిల్ ఇంచుమించుగా 1,500 నుంచి 1,200 మధ్యలో కడతాం. మన ఇంటికి సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడం వల్ల ఆల్మోస్ట్ మన కరెంట్ బిల్ జీరో అవుతుంది. ఎలాగా మన కరెంట్ బిల్ ఉండదు కాబట్టి దాని ప్లేస్ లో బ్యాంక్ లోన్ ఈఎంఐ ఒక 5.5 సంవత్సరాలు కట్టుకుంటాం. తర్వాత 20 సంవత్సరాల వరకు మన కరెంట్ బిల్ ఉండదు. ఎందుకంటే సోలార్ ప్యానల్స్ కి వారంటీ మినిమం 25 ఇయర్స్ ఉంటుంది కాబట్టి. అందులోనూ ఫ్యూచర్ లో కరెంట్ బిల్ రేట్లు పెరుగుతాయే తప్ప మనకు తగ్గవు.